ప్రభుత్వాలు మారినా పాలకులు ఎవరొచ్చినా తాగునీటి సమస్య ఎంత మాత్రం తప్పడం లేదు. గుక్కెడు నీటి కోసం అల్లాడే పరిస్థితి నెలకొంది. వేసవి వచ్చిందంటే చాలు సమస్య మరింత తీవ్రతరమవుతోంది. బిందెడు నీళ్ల కోసం మైళ్ల దూరం నడవాల్సిందే. ఎర్రటి ఎండలో పొలాలు గుట్టల్లో నడుస్తూ తాగునీరు తెచ్చుకుంటున్న పరిస్థితి మారుమూల గ్రామాల్లో నెలకొంది. కొమరం భీం జిల్లావాసులు వేసవి కష్టాలపై 6 టీవీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అప్పటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మిషన్ భగీరథ అలంకారప్రాయంగా నిర్వీర్యమైంది. మింగేందుకు గుక్కెడు నీటిని కూడా అందించడం లేదు. దానికి తోడు భూగర్భ జలాలు అడుగంటాయి. బావులు బోర్లు వట్టిపోయాయి. దీంతో జిల్లావాసులు అష్ట కష్టాలు పడుతున్నారు. కొండ కోనల పక్కనే ఉండే వాగు వంకలే వారికి దిక్కవుతున్నాయి. ఇక నీటి ఎద్దడి గిరిజనులకు నిత్యం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎండాకాలం వచ్చిందంటే ఏజెన్సీ గ్రామాల్లో తాగునీటి సమస్య అంతా ఇంత కాదు. భూగర్భ జలాలు స్థానిక నీటి వనరులు వట్టిపోతుండటంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మిషన్ భగీరథ పథకం చాలా గ్రామాల్లో నిర్వీర్యమైంది. బిందెడు నీటి కోసం కిలోమీటర్లు వెళ్లి మరీ తెచ్చుకుంటున్నారు. జైనూర్, సిర్పూర్ యు, లింగాపూర్, గాదిగూడ ఏజెన్సీ మండలాల్లోని చాలా గూడాలు తండాల్లో నీటి కోసం వేట సాగిస్తున్నారు. చెలమలు బోరుబావుల నుంచి ఎడ్ల బండ్లు కట్టుకుని బిందెలు డ్రమ్ముల్లో తెచ్చుకుంటున్నారు. ఇప్పటికీ చాలా గ్రామాల్లోని గిరిజనులు చేతి పంపులు బావుల్లో రంగుమారిన పాచిపట్టిన నీళ్లపై ఆధారపడుతున్నారు. ఏజెన్సీల్లో నీటి వనరులు సైతం అంతంత మాత్రంగానే ఉన్నాయి. రానున్న నెలన్నర రోజుల పాటు కరువు తీవ్రతతో మరింత అల్లాడే ప్రమాదం ఉందని గ్రామీణులు వాపోతున్నారు. కూడా గ్రామ పంచాయతీ నీళ్ళు అయితే బాగా సరిపోతలేదు. మొత్తం 3-4 నెలలు ఇది పరిశ్రమ ఉంటుంది. మా ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల్ ఎప్పుడన్నా వచ్చే సంవత్సరం మొత్తం ఇదే పరిశ్రమ ఉంటుంది. నీళ్ళు అయితే సరిపోతలేదు. ఎడ్లకు మనుషులకు బాగా తగిలిపోతుంది. బోరింగ్లో వస్తే 1 గంటన్నర కూర్చుండి పడుతుంది. అందుకోసం నీళ్ళ కోసం బాగా తగిలిపోతుంది. ఏమైనా సాయం చేయాలని కోరుకుంటున్నాం. మా ఊర్లో 70 ఇళ్ళు ఉన్నాయి. 300 కుటుంబాలు ఉన్నాయి. దాదాపు నీటి సమస్య అనేది చాలా ఉంది. మిషన్ భగీరథ అసలుకే రావట్లేదు. 2 బోర్వెల్లు ఉన్నాయి, కానీ ఒక బోరింగ్కే వస్తాం. బోర్వెల్లో మాత్రం నీటి చుక్క కూడా రాదు. ఈ ఒక్క బోరింగే మాకు 300 కుటుంబాలకి ఎట్లాగో అడ్జస్ట్ అవుతుంది. రాత్రి అనక పగలనక నీటి కోసం చూస్తున్నాం. నీటి సమస్య వల్ల మా చేన్లు కూడా అట్లాగే ఉన్నాయి. చేన్ల పనికి అయితే అసలుకే పోవట్లేదు. ఈ సమస్య